నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపుడు నృసింహస్వామితో యుద్ధం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. తన పరాక్రమాన్నంతా మేళవించి రంగరించి ఎలాగైనా సరే ఆ విచిత్రమైన రూపంతో యుద్ధం చేసి గెలవాలనని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక మిడత ఏ విధంగానైతే అగ్ని చుట్టూ తిరిగి అందులో పడి మలమలా మాడిపోతుందో అదేవిధంగా హిరణ్యకశిపుడు కూడా ఆ స్వామి తేజస్సు అగ్నిలా ఉంది, అగ్ని ముందు మిడతలా ఉన్నాడు తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. కత్తి డాలు తీసుకుని గిరగిరా తిరుగుతున్నాడు. ఎక్కడ ఆ స్వామికి చిక్కకుండా అట్నించిటు ఇట్నించిటు కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిరుగుతున్నాడు. కానీ ఆ స్వామి తేజస్సు ముందు వెలవెలబోయాడు. నిమీలితాక్షం జగృహే మహాజవ. ఆ తేజస్సుని తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు హిరణ్యకశిపుడు. స్వామి హిరణ్యకశిపుడిని పట్టుకున్నాడు. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా. ఆ స్వామి యొక్క ముఖం నుంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలలు ఎలా ఉన్నాయి అంటే ఆకాశాన్ని భూమిని కూడా దహించేవిగా కనిపిస్తూ ఉన్నాయి. దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తిన్ అసురేంద్ర నేత్రములు అంధములుగా. పొడవైన పెద్దవైన భయంకరమైనటువంటి ఆ కోరలు ఏవైతే ఉన్నాయో ఆ కోరల యొక్క కాంతికి ఆ రాక్షసునికి ప్రపంచమంతా అంధకారం అయిపోయింది. ఆ తేజస్సుని తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు. కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చెలింప. ఆ స్వామి ఒక్కసారిగా జూలు విదిలిస్తే ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ కూడా చల్లాచెదరైపోతూ ఉన్నాయి. ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖరోచులు క్రమ్ముతేర. ప్రళయకాలంలో మేఘముల మధ్య కనిపించేటువంటి మెరుపుల్లాగా ఆ స్వామి వాడి అయిన గోళ్ల యొక్క కాంతులు లోకానికంతటికీ వెలుగిచ్చేంత ప్రకాశవంతంగా ఉన్నాయి. సటలు జళిపించి గర్జించి సంభ్రమించి తల ఇలా విదిల్చి ఒక్కసారి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వ ఆడించి లంఘించి చేత నుడిసి పట్టే. ఆ హిరణ్యకశిపుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు ఆ స్వామి. తప్పించుకోలేక ఆ దితిపుత్రుడు బాధపడుతూ ఉన్నాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరిహి వ్యాళో యథాఖుం కులిశాక్షతత్వచం ద్వార్యూర ఆపాత్య దదార లీలయా నఖైర్యథాహిం గరుడో మహావిభు. ఆ స్వామి హిరణ్యకశిపుణ్ణి పట్టుకుంటే ఎలా ఉన్నదంటే ఒక దారుణమైన సర్పము ఎలుకని పట్టుకున్నట్టుగా ఉంది. అదేవిధంగా గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్టుగా ఉంది. రెండు ఉపమానాలు చెబుతున్నారు. ఒకచోట సర్పము ఎలుకని పట్టుకున్నట్లుగా, మరొకసారేమో గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్లుగా అలా ఉన్నది. చూస్తూ ఉంటే అమిత బలశాలి అయిన ఘటనాఘటన సమర్థుడైన స్వామి ముందు హిరణ్యకశిపుడు తేలిపోయాడు. మరి హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడని చెబుతూ వీడు కూడా ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడే ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఒక దెబ్బ ఇంద్రుడికి తగిలితే మరో దెబ్బ హిరణ్యకశిపునికి తగులుతుందిగా. కులిశాక్షతత్వచం వజ్రాయుధంతో శరీరం మీద పడినటువంటి దెబ్బలు కనిపిస్తున్నాయి ఆ హిరణ్యకశిపుని దేహం మీద. అలాంటి హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని ద్వారబంధం దగ్గరికి తీసుకుని వచ్చి గుమ్మం మీద ఒళ్ళో కూర్చోబెట్టుకుని దదారలీలయ అతని దేహాన్ని చీల్చేశాడు స్వామి. ద్వార్యూర ఆపాత్య దదారలీలయ
నఖైర్యథాహిం గరుడో మహావిషం. గరుత్మంతుడు సర్పాన్ని చీల్చినట్టుగా ఆ హిరణ్యకశిపుని దేహాన్ని తన గోళ్లతో చీల్చేశాడు. ఏ ఏ విధాలుగా అయితే హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని వరాలు కోరుకున్నాడో ఆ వరాలకు ఏ విధంగానూ భంగం వాటిల్లకుండా బయట కాదు లోపల కాదు అన్నట్టుగా ఆయుధములు కాదు గోళ్లతో, గోళ్ళు నతు వ్యసుభి అసుమద్భిర్వ, ప్రాణము ఉండి కూడా లేనివి, ప్రాణములు ఉన్నవాటి చేత లేని వాటి చేత అని కోరాడు హిరణ్యకశిపుడు. మరి గోళ్ళు ఎలాంటివి అంటే ప్రాణం ఉండి కూడా ప్రాణము లేని గోళ్ళు, అవే ఆయుధాలుగా చేసుకుని సంహరించాడు స్వామి. ఒక దుష్టుని అంతం జరిగిపోయింది. సంరంభ దుష్ప్రేక్ష కరాళలోచనో వ్యాత్తాననాంతం విలిహన్ స్వజిహ్వయా అశృగ్లవాక్తారుణ కేసరాననో యథాంత్రమాలి ద్విపహత్యయా హరి. పరాక్రమంతో ఉన్నటువంటి ఒక సింహము ఏనుగు మీద లంఘించి ఏనుగుని సంహరించి ఏనుగుకి సంబంధించినటువంటి ఆ శరీరం మీద ఉండేటువంటి నరములను మెడలో వేసుకుని తిరిగినట్లుగా ఆ హిరణ్యకశిపుని దేహంలో ఉన్నటువంటి నరాలన్నింటినీ కూడా చెల్లాచెదరు చేసేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు స్వామి? ఆయన సంరంభం చూస్తూ ఉంటే ఎవరూ చూడలేకపోతూ ఉన్నారు. కరాళలోచన, భయంకరమైన ఎర్రనైన నిప్పులు చెరిగేటువంటి కళ్ళు. వ్యాత్తాననాంతం విలిహన్ స్వజిహ్వయ, నోరు బాగా తెరిచి పదునైన కత్తిలా ఉన్నటువంటి నాలుకతో ఆ నోటి మీద మూల ఉన్నటువంటి రక్తాన్ని అలా జుర్రుకుంటున్నట్లుగా తిప్పుతున్నాడు నాలుకను. అశృగ్లవాక్తారుణ కేసరాననో, ఆ నోటి నిండా జూలు నిండా రక్తం అనేది అలముకుని ఉన్నది. సాక్షాత్తు ఒక సింహము ఏనుగుని సంహరించి ఏనుగుకి సంబంధించినటువంటి ఆ పేగులు అన్నీ కూడా మెడలో వేసుకున్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ స్వామి. అంత దారుణంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. నఖాంకురోత్పాటిత హృత్సరోరుహం విసృజ్య తస్యానుచరాన్ ఉదాయుధాన్. ఇక హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు ఇంకా లెక్కే ఉంది. వాళ్ళందరూ ఏదో పెద్ద బలవంతుల్లాగా ఆ స్వామితో యుద్ధం చేయటానికి బయలుదేరారు. ఆయుధములు పైకెత్తి మీదకి వస్తూ ఉన్నారు. అతని అనుచరులందరినీ కూడా సంహరించేశాడు. అంతేకాదు వాడి అయినటువంటి తన గోళ్లతో హిరణ్యకశిపుని గుండె అనేటువంటి పద్మాన్ని బయటికి లాగేశాడు, పెకలించి వేశాడు. హృత్సరోరుహం, ఆ హిరణ్యకశిపుని గుండెను పైకి తీసేశాడు. అహన్ సమంతాత్ నఖ శస్త్ర పార్ష్ణిభిః దోర్దండయూధో అనుపధాన్ సహస్రశ. అనంతమైన బాగా వ్యాపించినటువంటి తన బాహువుల యొక్క సమూహంతో ఆ హిరణ్యకశిపుణ్ణి అనుసరించి అతని మార్గాన్ని ఇష్టపడేటువంటి హింసా ప్రవృత్తి కలిగిన దుష్టులైన రాక్షస వీరులందరినీ కూడా తన గోళ్లతో తన అనేక విధములైన ఆయుధములతో ఆ రాక్షసులందరినీ సంహరించేశాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించు ధరామండలిన్. ఆ హిరణ్యకశిపుని హృదయాన్ని చీల్చంగానే రక్తమంతా మడుగులై ప్రవహిస్తూ ఉన్నది. భూమంతా రక్తంతో నిండిపోయిందా అన్నట్టుగా ఉంది. త్రంసున్ కర్కశనాడికా వళులు భేదించున్ మహావక్షంబున్. అతని వక్షస్థలాన్ని చీల్చి అందులో ఉండేటువంటి ప్రేగులన్నీ బయటికి తీసేశాడు. త్రుల్చుల్ మాంసము సూక్ష్మ ఖండములుగా, అతని దేహంలో ఉన్న మాంసములన్నీ ముక్కలు ముక్కలుగా ఖండ ఖండాలు చేసేస్తూ ఉన్నాడు. దుష్టాసురున్ వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ లఖోద్భాసి అయి. ఆయన యొక్క గోళ్ళు బాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రళయకాలంలో వచ్చేటువంటి మెరుపుల యొక్క తేజస్సుల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ విధంగా అతి దారుణంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇంకా ఆగ్రహం తగ్గటం లేదు స్వామికి. చక్కగా వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. సటావధూత జలదా పరాపతన్. ఆ జూలు విదిల్చేటప్పటికీ ఆ జూలు విదిలింపు నుంచి వచ్చేటువంటి గాలి వల్ల
మేఘాలన్నీ చెల్లాచెదరైపోతూ ఉన్నాయి, అంత దారుణమైన గాలి వస్తోంది. గ్రహాశ్చ తదృష్టి విముష్టరోచిష, గ్రహాలన్నీ గతులు తప్పుతూ ఉన్నాయి. సహజంగా గ్రహాలకున్న తేజస్సు స్వామి తేజస్సు ముందు వెలవెలపోతూ ఉన్నది. అంబోధయశ్వాసహత విచుక్షుభు, ఆ స్వామి ముక్కుపుటాల నుంచి వచ్చేటువంటి దారుణమైన శ్వాస చేత, గాలి చేత సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోతూ ఉన్నాయి. నిర్హ్రాద భీతా దిగిభా విచిక్రుసు, ఆ సింహనాదానికి దిక్కులన్నీ పిక్కటిల్లుతూ ఉన్నాయి, ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. సింహము యొక్క ఆ గర్జన దిక్కులన్నింటినీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నది. అంత దారుణమైన ఆవేశంతో, కోపంతో ఉన్నాడు ఆ స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించి. ద్యౌస్తత్ సటోత్క్షిప్త విమాన సంకుల ప్రోత్సర్పతక్ష్మా చ పదాతి పీడిత శైలాసముత్పేతురముష్య రంహసా తత్తేజసా ఖం కకుభో నరేజిరే. ఆ జూలు విదిలిస్తూ ఉంటే ఏం జరిగింది? ఆకాశంలో దేవతల విమానాలు సంచరిస్తున్నాయి. ఆ విమానాలన్నీ కూడా ఆ జూలు నుంచి వచ్చిన గాలి చేత గతి తప్పి అల్లకల్లోలంగా అటు ఇటు పడిపోతున్నాయి. అలాగే క్ష్మాచ పదాతి పీడిత, భూమి ఆ స్వామి యొక్క పాదాహతిని తట్టుకోలేకపోతూ ఉన్నది. ఎంతో ఉగ్రంగా బరువుగా పడుతున్నటువంటి స్వామి యొక్క పాదముల తాకిడిని భూమి తట్టుకోలేక చలించిపోతూ ఉన్నది. ఇంకా శైలా సముత్పేతురముష్య రంహస, స్వామి ఆటోపం చేత పర్వతాలన్నీ ఎగిరిపడుతున్నట్లుగా ఉన్నది. ఇది ప్రళయమా అన్నట్లుగా ఉంది. తత్తేజసాఖం కకుభో నరేజిరే, అతని తేజస్సు ముందు దిక్కుల యొక్క తేజస్సులు ఎందుకు పనికి రావటం లేదు, వెలవెలపోతూ ఉన్నాయి. అంత గొప్ప తేజస్సుతో ఆ స్వామి ఉగ్రస్వరూపుడై ఉన్నాడు. తతస్సభాయాం ఉపవిష్టముత్తమే నృపాసనే సంభృత తేజసం విభుం, ఆ సభలో ఉన్న ఉన్నతమైన ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు స్వామి. ఎవరూ దగ్గరికి చేరటానికి కూడా సాహసించటం లేదు, అందరూ భయభ్రాంతులైపోయారు. అలక్షితద్వైరథమత్యమర్షణం, ఇంకా ఎదిరించేవాడు అక్కడెవడూ కనిపించటం లేదు. ఏకఛత్రాధిపత్యంగా ఒక రాజు భూమిని పరిపాలించినట్లుగా నృసింహస్వామిని ఎదిరించేవాళ్ళు కానీ తిరిగి మాట్లాడేవాళ్ళు కానీ ఎవ్వరూ కనిపించటం లేదు. ఉగ్రస్వరూపంతో ఉత్తమమైన సింహాసనాన్ని అధివసించి స్వామి ఉపవిష్టుడై ఉన్నాడు. ప్రచండ వక్త్రం నభాజ కశ్చన, ప్రళయకాల సూర్యుని తేజస్సు వలె దారుణంగా ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరకు వెళ్ళి పలకరించటానికి ఇంద్రాది దేవతలు ఏమి సాహసిస్తారు? నువ్వెళ్ళు అని ఒకళ్ళొకళ్ళు కూడబలుకుంటున్నారు తప్ప స్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం మాత్రం ఎవరు చేయలేకపోతున్నారు. నిశమ్య లోకత్రయమస్తక జ్వరం తమాది దైత్యం హరిణా హతమృధే ప్రహర్ష వేగోత్కలితాననాముహు ప్రసూన వర్షై వవృషు సురస్త్రియ. అమ్మయ్య, ఈ లోకానికి పట్టిన పీడ వదిలిపోయింది అని దేవతా స్త్రీలు, అప్సరస స్త్రీలు వీళ్ళందరూ కూడా ఉన్నతమైన ఆసనం మీద ఉపవిష్టుడయ్యున్న ఆ స్వామి మీద పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. లోకానికి పట్టినటువంటి తలనొప్పి వదిలిపోయింది. మస్తక జ్వరం నిశమ్య, ముల్లోకాలకి పట్టినటువంటి ఆ తలనొప్పి ఏదైతే ఉందో అది పోయింది. యుద్ధరంగంలో ఆ దైత్యుడు దితి కుమారుడు హిరణ్యకశిపుడు శ్రీహరి చేత చంపబడ్డాడు అని ఆనందంతో, సంరంభంతో, ఉత్సాహంతో, ఉత్కంఠతతో కూడిన ముఖములు కలిగినటువంటి వారై వేగంగా ఆ దేవతా స్త్రీలందరూ కూడా పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు స్వామి మీద. తదా విమానావళిభిర్నభస్థలం దిదృక్షతాం సంకులమాసనాకినాం. అహమహమికయ, నేను ముందు చూడాలంటే నేను ముందు చూడాలని పరమాత్మ దర్శనానికి ఏ విధంగానైతే భక్తులు త్వరపడుతూ ఉంటారో ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి ఆ నృసింహస్వామిని దర్శించటం కోసం దేవతలందరూ ఆకాశంలో విమానాల్లోంచి తొంగి తొంగి చూస్తున్నారు. గుమిగూడి
కనిపించడం లేదా ఆ స్వామి? ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఉన్నారు, ఎగిరెగిరి చూస్తున్నారు ఆ స్వామిని. దాంతో దేవతలతో ఆకాశ మార్గం అంతా సంకులమైపోయింది, నిండిపోయింది. సురానక దుందుభయోధ జఘ్నిరే గంధర్వముఖ్యా నృతు జగుస్త్రియ. దేవదుందుభులు వాయిద్య విశేషాలు, మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. ఢమఢమ ధ్వనులతో ఢక్కా మృదంగ పటహాది దివ్యమైనటువంటి దేవతలకు సంబంధించిన వాద్య విశేషాలన్నీ మ్రోగిస్తూ ఉన్నారు. అలాగే ఆనందంతో అప్సరసలు నాట్యం చేస్తున్నారు. గంధర్వులందరూ ఆనందంగా గానం చేస్తున్నారు. ఏదైనా బలవంతంగా చేయిస్తే అందులో ఆనందం కనిపించదు. కానీ ఒక లోకకంటకుడు మరణించినటువంటి సందర్భంలో, నరకాసురుడు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు ఆనందించారో, అదేవిధంగా ఈ హిరణ్యకశిపుడు స్వామి చేత చంపబడగానే అంత ఆనందంతో ఎవరూ అడగకుండానే ఉత్సాహనాట్యం చేస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది దుందుభులు మ్రోగిస్తూ ఉన్నారు. ఇలా దేవతా వర్గములన్నీ కూడా ఆనందోత్సాహాల్లో మునిగిపోయినాయి. తత్రోపవ్రజ్య విబుధాః బ్రహ్మేంద్ర గిరిశాదయః ఋషయః పితరః సిద్ధాః విద్యాధర మహోరగాః. వెంటనే స్వామి సమీపానికి వస్తున్నారు దేవతలంతా. మరీ దగ్గరకు వెళ్ళలేదు కానీ ఒకంత సమీపించారు. ఎలాగైనా స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. హిరణ్యకశిపుని కోసం ఉగ్రమైన రూపాన్ని ఈయన ధరించాడు. అదే ఉగ్ర రూపంలో ఉంటే భరించడం మనకీ కష్టమే. స్వామి ప్రసన్నమైన రూపాన్ని మనం చూడాలి అనే సదుద్దేశ్యంతో బ్రహ్మేంద్ర గిరిశాదయ, బ్రహ్మ, ఇంద్రుడు, పరమేశ్వరుడు మొదలుగా కలిగిన దిక్పాలకులతో కూడిన దేవతా సంఘము, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, అలాగే సర్పశ్రేష్టములు, సర్పాలు కూడా వచ్చినాయి. వీళ్ళందరూ హిరణ్యకశిపుని చేత దుఃఖాన్ని అనుభవించినటువంటి వాళ్లే. వాళ్ళ ఆనందాన్ని ప్రకటించి స్వామివారిని ప్రార్థన చేసుకోవటానికి వాళ్ళందరూ వచ్చారు. మనవ ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః. మనువులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు. ప్రజాపతులు అంటే బ్రహ్మగారికి సృష్టిలో సహకరించేటువంటి మరీచ్యాది మహర్షులు, ప్రజాపతులందరూ వచ్చారు. అలాగే మన్వంతరాలు అంటారు, ఆ మన్వంతరాలకు అధిపతులైన మనువులందరూ వచ్చారు. ఎంత మేలు జరిగింది మాకు అని చారణులనే పేరు కలిగిన దేవతా విభాగాలు వచ్చారు. యక్షులు వచ్చారు, కింపురుషులు వచ్చారు. అలాగే సిద్ధులు, కిన్నరులు, ఎంతోమంది దేవతల భేదాలందరూ, ఎవరెవరైతే హిరణ్యకశిపుని చేత బాధలు పడ్డారో వాళ్ళంతా వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకంలో హిరణ్యకశిపుని చేత బాధింపబడిన వాళ్లే తప్ప ఆనందించినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. తే విష్ణు పార్షదా సర్వే సునంద కుముదాదయ. సునందుడు, కుముదుడు మొదలుగా పేర్లు కలిగిన శ్రీ మహావిష్ణువు అనుచరులు, సేవకులు, దాసులు వీళ్ళంతా కూడా వచ్చారు. మూర్ధ్రి బద్ధాంజలి పుటాహ ఆసీనం తీవ్ర తేజసం. శిరస్సు మీద 2 చేతులు వంచి నమస్కారం చేస్తూ శిరస్సు వంచి, స్వామి మాకు ఆనందాన్ని కలిగించావు, మా కృతజ్ఞతలు మీకు ఎలా తెలుపుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈడిరే నరశార్దూలం నాతి దూరచరాహ. మరీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, అంత దూరంలోనే ఉండి ఈడిరే స్తోత్రములతో స్వామిని ఆనందింపజేస్తూ ఉన్నారు. ఇక ఎవరెవరు ఏ విధంగా స్వామిని స్తోత్రం చేశారో వరస పెట్టి చెబుతూ ఉన్నారు 17 శ్లోకాల్లో. ముందుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఆయన ప్రారంభించాడు. బ్రహ్మోవాచ నతోస్మ్యనంతాయ దురంత శక్తయే. అనంతాయ, అంతము లేనటువంటి ఓ స్వామి కాబట్టే దురంత శక్తయే, దారుణమైన శక్తి కలిగినటువంటి వాడవు నీవు. నీ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నీ మాయ వర్ణనాతీతమైనటువంటిది. విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే. ఇక నీ పరాక్రమం అంటావా చిత్ర విచిత్రాలుగా ఉంటుంది. ధర్మ సూక్ష్మం తెలిసినటువంటి వారే నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. సామాన్యులకు వశమా? నేనేదో సృష్టికర్తను అనుకుంటున్నాను కానీ నన్ను సృష్టించింది కూడా నువ్వే కదా. నీ ఆజ్ఞ ప్రకారం నేను సృష్టి చేస్తూ ఉంటే ఈ హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఈ లోకాన్ని అల్లకల్లోలం చేసే వరాలన్నీ నా ద్వారా పొందాడు.
సరే మంచిగా ఉంటాడనుకుని ఇచ్చాను కానీ వాడు విపరీతం చేశాడు. ఆ విపరీతాన్ని నువ్వు చల్లార్చి నన్ను ఆపద నుంచి గట్టెక్కించావు. ఇక నుంచి నేను నా సృష్టిని నీ ఆజ్ఞతో, నీ ఆదేశంతో, నీ మార్గాన్ని అనుసరించి జాగ్రత్తగా సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాను. నువ్వెవరు? విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః. ఈ విశ్వానికి సంబంధించిన సృష్టి, స్థితి, లయము ఇవన్నీ చేసేది నువ్వేగా. సలీలయ సందధతే అవ్యయాత్మనే. నాశరహితమైనటువంటి స్వరూపం కలిగిన ఓ పరమాత్మ, నీకు నమస్కారము. పవిత్ర కర్మణే. నువ్వు ఏ పని చేసినా దాని వెనకాల అంతరార్థం ఉంటుంది, లోక కళ్యాణం ఉంటుంది. అలాంటి పవిత్రమైనటువంటి కర్మలు కలిగిన ఓ పరమాత్మ, నీకు నమస్కారము అని ముందుగా బ్రహ్మగారు నమస్కారం చేసుకున్నారు పరమాత్మకు. ఆ తరువాత పరమేశ్వరుడు స్తోత్రం చేస్తున్నాడు. రుద్రౌవాచ కోపకాలో యుగాంతస్తే హతోయమసురోల్పక. ఓ మహావిష్ణు, నీకు నమస్కారం. నీకు కోపం సహజంగా ఎప్పుడు వస్తుంది? ప్రళయకాలంలో రావాలి. ఇప్పుడు ప్రళయమేం లేదుగా, ఎందుకు స్వామి అంత కోపం? ఆ దుష్టుణ్ణి సంహరించారు కదా, అతన్ని సంహరించిన తర్వాత కూడా ఇంకా మీకింత కోపం అవసరమా? ప్రళయకాలంలో అగ్నిలాగా. కాస్త మీరు ప్రశాంతత చేకూర్చుకుని, పిల్లవాడు నీ భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుడు భయపడిపోతూ ఉన్నాడు, అతన్ని ఓదార్చండి, అతన్ని రక్షించండి. భక్తవత్సలుడని మీకు బిరుదు కదా. తత్సుతం పాహ్యుపసృతం భక్తంతే భక్తవత్సల. నీ దగ్గరకు చేరినటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించవలసినటువంటి భారం మీదే. ఈ రకంగా ఉగ్ర రూపంలో ఉంటే ఎవరు మీ దగ్గరకు వస్తారు అని పరమేశ్వరుడు స్వామిని కోరుతూ ఉన్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు ఉగ్రంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతూ ఉంటాడు, పరమేశ్వరుడు ఉగ్రంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి చెబుతూ ఉంటాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి చక్కని సన్నివేశమే. ఆ తరువాత బ్రహ్మగారు అయిపోయారు, రుద్రుడు స్తోత్రం చేశాడు, ఇక దేవేంద్రుడు స్తోత్రం చేస్తున్నాడు. ప్రత్యానీతా పరమభవత త్రాయతాన స్వభాగాః దైత్యాక్రాంతం హృదయ కమలం తద్గృహం ప్రత్యబోధి. స్వామి, యజ్ఞయాగాదులు చేసిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి హవిర్భాగాలే కదా మాకు ఆధారం. ఆ హవిర్భాగాలన్నీ మా నోట్లోకి రాకుండా ఈ హిరణ్యకశిపుడు అడ్డుపడి వాటిలన్నిటినీ స్వాహా చేస్తూ మా తేజస్సులన్నిటినీ కూడా హరించి వేస్తూ ఉన్నాడు. అలాంటి హిరణ్యకశిపుడిని సంహరించి మళ్ళీ మా యజ్ఞభాగాలు మాకు వచ్చేటట్టుగా నువ్వు అనుగ్రహించావయ్యా స్వామి. కాబట్టి ఈనాటికి మళ్ళీ అంతా సరిగా జరుగుతూ ఉంది. ఆ యజ్ఞభాగాలు స్వీకరించే అర్హత మాకు లభించింది. అందుకు మీకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కాలగ్రస్తం కియదిదమహో నాథ శుశ్రూషతాంతే ముక్తిస్తేషాం నహి బహుమత నారసింహాపరైః కిం. అంతా కాలమహిమ, కాలాధీనమై ఉన్నది, నీ అధీనమే అయి ఉన్నది కాలము. మహాభక్తులైనటువంటి వాళ్ళు కూడా నిన్ను దర్శించి స్తోత్రం చేసి నీ అనుగ్రహాన్ని పొందాలనుకుంటారు. అదే ఉత్కృష్టమైనటువంటి స్థానం. నీ అనుగ్రహం ముందు మోక్షం కూడా చిన్నదే అవుతోంది స్వామి. మాకు మోక్షం కన్నా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమే కావాలి అని కోరి భక్తులందరూ నిన్ను ఆశ్రయిస్తూ ఉంటారు కదా. అలా భక్త పరాధీనుడవై అందరినీ అనుగ్రహించేటువంటి స్వామి, నీ వల్ల మేము యజ్ఞభాగాలు పొందగలుగుతూ ఉన్నాం, నీకు ధన్యవాదాలు అని ముల్లోకాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఆ స్వామికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత మహర్షులంతా వచ్చారు, వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. త్వన్నస్తప పరమమాత్థ యదాత్మతేజో ఏనేదమాది పురుషాత్మగతం ససర్జ తద్విప్రలుప్తమమునాద్య శరణ్యపాల రక్షాగృహీత వపుషా పునరన్వమముస్థాః. తపస్సుని సృష్టించింది నువ్వే. ఋషులు అంటున్నారు, ఋషులంటేనే తపస్సులో నిమగ్నమై ఉండేటువంటి వాళ్ళు. ఆ తపస్సుని ఉపదేశించింది నువ్వే, సృష్టించింది నువ్వే. అసలు ఈ సృష్టి అంతా కూడా తపస్సు అనేటువంటి తేజస్సుతోనే జరుగుతోంది. ఆ తపస్సు అనే తేజస్సుతోనే నీలో ఉన్నటువంటి సృష్టిని నీవు బయటికి వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నావు. ఏనేదమాది పురుష ఆత్మగతం ససర్జ.
నీలో ఉన్నటువంటి సమస్తమైన జీవకోటితో నిండిన ఈ సృష్టికి నీవు బయటికి తీసుకుని వస్తూ ఉన్నావు. దేనితో అంటే ఈ తపస్సు అనేటువంటి తేజస్సుతో. అటువంటి తపస్సునే నమ్ముకుని మేము నిరంతరము తపోదీక్షలో ఉంటాం. ఆ తపస్సు అనేది కూడా లాగేసుకున్నాడు ఈ హిరణ్యకశిపుడు. మమ్మల్ని ప్రశాంతంగా తపస్సు చేసుకోనివ్వల. తద్విప్రలుప్తమమునాద్య, ఈ హిరణ్యకశిపుని చేత అది లోపించింది, తపస్సు పోయింది, యజ్ఞయాగాదులు లేవు, దేవతలను ఉద్దేశించి చేసేటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా పోయినాయి. రక్షాగృహీత వపుష పునరన్వమౌస్థాః, చక్కటి దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి నీవు ఈ విలక్షణమైన స్వరూపంతో ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి మా అందరికీ కూడా తపస్సు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చావు అని ఆ మునులందరూ ఋషులందరూ కూడా పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇలా లోకాలన్నీ కూడా పరమాత్మ సన్నిధికి వచ్చి ఆయా అధిపతులందరూ నీ వల్ల వచ్చిన మా పదవులన్నింటినీ ఆ హిరణ్యకశిపుడు లాక్కుని తానే అన్నీ అనుభవిస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చాలామంది చేసినటువంటి స్తోత్రాలు ముందు ముందు ఉన్నాయి. అవన్నీ సావధానంగా మనం చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.